చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. సో ఇవాళ అయితే ఫాదర్స్ డే కదా, చిన్నగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఎలా చేసుకున్నాము ఏంటైతే ముందు చూద్దాం. 15 days అవుతుంది దాదాపు వీడియో పెట్టి. సో ఎందుకు లేట్ అవుతుందంటే కొంచెం ఇద్దరు పిల్లలతో సెట్ అవ్వాలి కదా నేను కూడా. సో సెట్ అవుతున్నాను కాబట్టి అందుకే వీడియోస్ అనేది చేశాను కానీ పెట్టలేదండి. సో దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే హాయ్ అండి, నా పేరు దివ్య, నేను ఒక హౌస్ వైఫ్ని. సో ఈ ఛానల్ని నా ప్యాషన్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో దీని గురించి నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటనేది అయితే ఒక వీడియో చేస్తాను తప్పకుండా. అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను సండేని. సో మండే మార్నింగ్ అయితే పోస్ట్ చేస్తాను, మీకు వీడియో వస్తుంది. ఎందుకు అంటే శాన్వి కూడా ఇవాళ చాలా టైం పట్టింది, పడుకోలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది, ఇప్పుడే పడుకుంది జస్ట్. సో నేను ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను వీడియోకి అయితే. ఈ లోపల అయితే మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ ప్రపంచంలో ఎవరైతే తండ్రులు అందరూ ఉన్నారో, ఎవరు కాదు తండ్రులందరికీ హ్యాపీ రిలేటెడ్ ఫాదర్స్ డే. ఎందుకంటే వీడియో మండే పోస్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఫస్ట్ టైం అయితే మా డాడీ కేక్ కట్ చేశారనమాట. చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు కట్ చేయలేదు. సో నాకు బాగా హ్యాపీగా ఉంది ఇవాళ అయితే. మా హస్బెండ్ కూడా వచ్చారు రమ్మంటే. సో ఇద్దరు పిల్లలతో కలిసి అయితే కేక్ కట్ చేశారు. సింపుల్గా అయితే చేసుకున్నాను, డెకరేషన్ హడావిడి ఏం లేదు. అలా వెళ్ళి కేక్ తెచ్చుకున్నాం, ఇలా కట్ చేయించాను అనమాట. సో వీడియో అయితే ఇది. నెక్స్ట్ అయితే ఎలా కట్ చేసుకున్నాం ఏంటనేది అయితే చూడండి. సో అదండి, జస్ట్ బేక్లో అయితే కేక్ తీసుకొచ్చాను. ఆ రూమ్లో ఉన్నారు మా నాన్నను మా హస్బెండ్. వెళ్ళిపోయాను అనమాట. శాన్వి కూడా అక్కడ ఆడుతుంది అనమాట. చిన్న పప్పనం కూడా ఆ గదిలోనే వేసాము, ఏసీ ఉంది కదా. సో అందుకని ఎక్కువ వస్తుందని చెప్పి అక్కడ ఉంచాము. కేక్ తేవడానికి వెళ్ళినప్పుడు అయితే మామూలు వర్షం కాదండి, గంటన్నర వెయిట్ చేసాం కేక్ షాప్లో అయితే. మామూలు వర్షం పడలేదు సండే ఈవినింగ్ అయితే. సో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కాబట్టి అలాగే అన్ఎక్స్పెక్టెడ్గానే వాన్ వచ్చింది అనమాట. ఇక్కడైతే శాన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. కేక్ నేను కట్ చేస్తాను, చాక్ తీసుకుంటే నేనే తీసేసుకున్నాను అనమాట. ఇంకేముంది, కేక్ అయితే నీట్గా తీసి అయితే బాక్స్ మీద పెట్టాము. ఇంకా దానికి ఆనందంగా మామూలుగా లేదనమాట. ఎవరితో బర్త్డే కేక్ కట్ చేస్తున్నారని చెప్పి. సో రెడ్ వెల్వెట్ కేక్ అయితే తీసుకొచ్చాను అనమాట. అదే ఉంది ఇక్కడ గట్టాను, మళ్ళీ భవానీపురం జస్ట్ బైక్ లో తెచ్చాము. ఆ ఒక్క కేకే ఉంది, ఇంకేం లేవు మా లక్ కొద్ది. సో ఇంకా కేక్ లేకపోతే ఇంకా ముందుకెళ్ళాలి, వర్షంలో ఎట్లా ఏంటా అనుకున్నాం కానీ సో ఫైనల్ గా అదైతే దొరికింది, తీసుకొచ్చాను. ఇంకా మా డాడీని అయితే కట్ చేయమని పిలిచాను అనమాట. సో ఇది హ్యాపీ ఫాదర్స్ డే అని మాత్రం రాపించా. నాకు రెడ్ వెల్వెట్ కేక్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ శాన్వి అయితే నేను కట్ చేస్తా అంటుంది. సో మన డాడీని రమ్మంటే అయితే రావట్లేదు అనమాట మా నాన్న. ఫస్ట్ టైం కేక్ కట్ చేశాడు మా నాన్న. సో అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో ఇక్కడ మా అమ్మ అయితే తొంగి వస్తుంది కేక్ కట్ చేశారా లేదా అని. అన్నం తింటుంది అప్పుడే పాపం. సో చేతి వెనక్కి పెట్టుకొని వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చిన్న పాపని కూడా వీడియోలో వాడాలని చెప్పి ఎత్తుకొని అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇద్దరు కలిసి అయితే కేక్ కట్ చేశారు. ఈ సంవత్సరం ఇక్కడ జరుపుకున్నా, వచ్చే సంవత్సరం మా ఇంటి దగ్గర జరుపుకుంటాం, మా మామగారు మా బావగారితో కలిసి. సో అదనమాట, అక్కడ కేక్ కట్ చేసుకుంటాం నెక్స్ట్ ఫాదర్స్ డేకి. సో శాన్వి అయితే క్లాప్స్ కనబడుతుంది అనమాట. ఇక్కడ కట్ చేయగానే కేక్ పీసులు అయితే వాళ్ళందరికి పెట్టాను. ఇంకా వీడియోలో అయితే నేను తిన్న చిన్న చిన్న పీసులు అండి, తిట్టుకోమాకండి ఏంటి ఈ పిల్ల ఇలా తినేస్తుంది అని. సో చిన్న చిన్నవి తీసుకున్నా, నెక్స్ట్ తినలేదనమాట, మా వాళ్ళు తిన్నారు. కట్ చేసింది చిన్న కేక్ తెచ్చామన్నమాట. సో అది వీడు మా తమ్ముడు అండి, చూసే ఉంటారు కదా, ఒక వీడియోలో 2 వీడియోలో ఉండి ఉంటాడు నాకు తెలిసి అంతవట్టికే. సో ఇల్లంతా చాలా చిందరవందరగా ఉంది, అదంతా పట్టించుకోవద్దు. ఎందుకంటే ఆ రోజు సండేగా నాన్ వెజ్ వండుకోవటం, తమ్ముడికి ఇష్టమైన చేసి పెడతాం. హాస్టల్ నుంచి వచ్చాడు కాబట్టి మా అమ్మ అన్ని ప్రిపేర్ చేసి అయితే పెడుతుంది అనమాట, మళ్ళీ ఎప్పుడు తింటాడో ఏమో అని చెప్పి. సో అందుకని కొంచెం మెస్సీగా ఉంది, ఎంత చేసినా కానీ పని ఉంది. అందుట్లో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అంటే ఇంకా చాలా పని ఉంటుంది కదా. వీడియోస్ అయితే లేట్ అవుతుంది కదా, దానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. ఇక్కడ నుంచి కంటిన్యూగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో అది
కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఈ ప్రపంచంలో కష్టపడే తండ్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో ఇదన్నమాట. మా నాన్న మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు, అలాగే మా పిల్లల్ని ఇప్పుడు మా ఆయన. సో ఇంకా ఎందుకంటే ఏం కావాలి, చిన్నప్పటి నుంచి మా డాడీ మాకు ఏ కష్టం లేకుండా అయితే చూసుకున్నారు. ఆయన ఏమీ పొందలేదు, హ్యాపీనెస్ అనుభవించలేదు అని చెప్తా ఉండేదన్నమాట మా మమ్మీ. మా తాతయ్య మా నాన్న చిన్నప్పుడే చనిపోయారంట. సో అప్పటి నుంచి కష్టపడేవాడంట, 3rd క్లాస్ వరకే చదువుకున్నాడు. సో నాలెడ్జ్ పరంగా అయితే చాలా ఉంది మా డాడీకి. చదువుకోకపోయినా మెసేజ్ చేయటం రాపోయినా బాగా చేస్తారనమాట. సో కొన్ని పరిస్థితులు అట్లా అయిపోతాయి అనమాట, అనుకోకుండా ఎంత జాగ్రత్త పడినా కానీ. సో ఇక్కడ మా బుడ్డిది కూడా వాళ్ళ డాడీ కేక్ తినిపించేసింది అనమాట. ఇక శాన్వి అయితే మామూలుగా ఎగబడతలే కేక్ కోసం అయితే. సో అదే ఇక్కడ సంగతి. ఇంకా తర్వాత అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా ఛానల్లో. ఏంటంటే కామెడీ వీడియోస్ అవి అయితే పోస్ట్ చేద్దాము తీసి, నేను మా హస్బెండ్ కలిసి నేను కొన్ని వీడియోస్, అలాగే నాకు తెలిసిన చిన్న చిన్న కుకింగ్స్, నాలా ఫ్యాంటసీ వంకర టింకర కుకింగ్ వాళ్ళు ఉంటారు కదా బిగినర్స్కి. సో అలా చిన్న చిన్న రెసిపీస్ కూడా షేర్ చేస్తాను అనమాట. సో ఇక్కడ కేక్ అయితే శాన్వి తిని నన్ను ఎక్కిరిస్తుందని నేను కూడా చిన్న మొక్క తిని అయితే దాన్ని ఎక్కిరిస్తున్నా. ఆనందాలకి అద్దులేవు శాన్వికి అయితే. ఇది వీడియో అయితే. సో ఇంకేంటి మరి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని షేర్ చేయండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామే మరి.